నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై హత్య నేరం సహా అనేక నేరాభియోగాలు, జర్నలిస్టు సత్యనారాయణ హత్య కేసులో 6వ నిందితుడిగా పోలీసులు ఆయన్ను రికార్డులకు ఎక్కించారు. తునిలో రతనాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టిన కేసులో ప్రధాన ముద్దాయి ఎమ్మెల్యే గిరి మంత్రి పదవి అడ్డం పెట్టుకుని అనేక నేరాలు ఘోరాలకు పాల్పడ్డాడు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 ఏళ్లు మంత్రిగా నియోజకవర్గాన్ని నిలువు దోపిడీ చేశాడు. భూములు చెరపట్టాడు, ఇసుక దోచేశాడు, సహజ వనరులన్నీ స్వాహా చేశాడు. ఇసుక, మద్యం, గంజాయి మాఫియా అరాచకాలకు అడ్డాగా తునిని మార్చారు. దాడిశెట్టి రాజా చేయని దందా లేదు. ఇసుక మాఫియాకు రాజా ఈ దాడిశెట్టి రాజా 116 ఎకరాల ఇసుక భూమిలో ర్యాంపులు ఏర్పాటు చేసి 50 కోట్ల అక్రమార్జన, కోటనండూరు, తొండంగి మండలాల్లో భారీ ఇసుక దోపిడీకి పాల్పడ్డాడు. లాటరీ టికెట్లు, గుట్కా వ్యాపారమంతా ఈయన గుప్పిట్లోనే. 3 ముక్కలాట, గానా బజానాల్లో మునిగి తేలే మంత్రి. అందుకే షర్మిల అన్నది అనుభవించు రాజా అని. హేచరీలన్నీ ఆయన కనుసన్నల్లోనే. చివరకు హేచరీలను కూడా వదిలిపెట్టలేదు. ఒక్కో హేచరీ నిర్మాణానికి 10 లక్షలు ముక్కు పిండి వసూలు చేశారు. గంజాయి సరఫరా, అక్రమ విక్రయాలతో కోట్లకు పడగలెత్తారు. రాజుపేట గ్రామంలో నిర్మించిన జగనన్న కాలనీ ఇళ్లలో భారీ కుంభకోణం, భూసేకరణలో మెరక, చదును చేయడంలో 100 కోట్ల స్కామ్లు. ఎవరు వెంచర్ వేసినా అందులో వాటా ఇవ్వాల్సిందే. దళిత సాగు భూములన్నీ కబ్జా చేసిన భూ బకాసురుడు దాడిశెట్టి రాజా. దాడిశెట్టి రాజా మామ సూర్యచక్రం భూ కబ్జాలపై మీడియాలోనూ చూశాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 2 ఎకరాల 36 సెంట్ల భూమిని ఆక్రమించారని పాల్తేరు మహిళ బాలకామేశ్వరి ఆరోపించారు. 2021లో తమను బెదిరించి అగ్రిమెంట్ చేయించుకున్నారని, డబ్బులు చెల్లించమంటే బెదిరించారని, తనపై తప్పుడు కేసులు పెడతామని, పోలీసులతో అరెస్టు చేయిస్తామని వేధిస్తున్నారని, తనకు చావడం తప్ప గత్యంతరం లేదని, ఆయన్ను అరెస్టు చేసి తమ భూమి తమ స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. రాజు అండ చూసుకొని ఆయన గన్మెన్లు కూడా పేటరేగిపోయారు. 40 లక్షల రూపాయల ఇళ్లను 10 లక్షలకే అమ్మమని వేధిస్తున్నారని ఒక మహిళ జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి వాపోయింది. సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు మంత్రి. ఒక్కో పోస్టుకు 3 లక్షల నుంచి 6 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు. పేరుకే రోడ్ల భవనాల శాఖ మంత్రి, కానీ తునిలో రోడ్లన్నీ అధ్వానమే, గుంతలమయమే. గడప గడపకు కార్యక్రమంలో హారతులు పట్టినా, రాఖీలు కట్టినా, 1000 రూపాయల చొప్పుల పంపిణీ చేసినా కూడా ఇవన్నీ కూడా దాడిశెట్టి రాజా 5 ఏళ్ల దోపిడీ నోట్ల కట్టల నుంచే. యనమల రామకృష్ణులు లాంటి రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన తుని నియోజకవర్గం చివరకు దోపిడీ దొంగలు, మాఫియా డాన్ల పాలు కావడమే విషాదం. ప్రశాంతమైన తునిలో రౌడీ మోకులు, గంజాయి గ్యాంగులు, అరాచక శక్తుల వీర విహారం బాధాకరం.